న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12 నుంచి 14. నా బిడ్డ కూడా ఆత్మచేత నింపబడటం, మరలా చివరిలో అల్లుడు గారు తలుక్కుని మెరవటం, ఇవన్నీ చాలా సంతోషం. వాడు చాలా పెద్ద పెద్ద పనులు ఎట్టేసుకున్నాడు. అది 10 రోజులు నాతో ఉండవలసినోడు అప్పుడప్పుడు మెరుతున్నాడు. మెరుపు తూర్పును బట్టి పడమర వచ్చినట్లుగా అతడు వచ్చుచూ వెళ్ళుచున్నాడు. ఇక మీదట అలాగున కాక మాతోనే ఉండవాలని కోరబడుచున్నారు. అది మరి దేవునికి స్తోత్రం. ఎల్లుడంటే ఎవరు తెలుసురా? నీకు తెలుసా? వీడికి హిందీలో చెప్పాలి, నాకు రాదు. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12 నుంచి 14 దాకా. అది దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఇది కూడా రికార్డ్ చేయబడుతుంది, మీకు అందరికి అందుబాటులో తేబడుతుంది కనుక రాతల పోతలు బంధించుడి. I want your complete attention for the lost hour. All right? Undivided attention. Can I expect a louder hallelujah from you all? Hallelujah. I am not satisfied. ఇచ్చటను క్రిందను మిమ్ము బలపరచు పదార్థములు సిద్ధముగా ఉన్నాయి. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఇశ్రాయేలు ప్రజలు భయంకరంగా బాధింపబడుతూ ఫిలిష్తీయుల చేత, మిద్యానుల చేత పీడింపబడుతున్న ఒక దారుణమైన కాలం. ఇశ్రాయేలు ప్రజలు తమ పొలములలో పని చేసుకుంటూ ఉంటే అకస్మాత్తుగా శత్రువులు దాడి చేసి చంపడమో, బానిసలుగా చెరగొనడమో జరుగుతూ ఉన్నది. తమ ఇళ్ళ వద్ద పని చేసుకుంటున్న ఆడబిడ్డలను దారుణముగా బలాత్కరించి చంపి ఎత్తుకొని పోతున్నటువంటి పాపిష్టి కాలం అది. భయం గుప్పిట ప్రజలు బిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి దారుణమైన దినాలు అవి. మహాబలాఢ్యులే, న్యాయాధిపతులే దాక్కుంటున్న కాలం అది. గిద్యోను కూడా ఒక న్యాయాధిపతిగా ఉండి కూడా దేశమును, ప్రజలను కాపాడవలసిన తాను కనీసం దేశానికి ఎలాగో ఉపయోగపడలేకపోతున్నాను, నా ఫ్యామిలీ కన్నా ఉపయోగపడటం నా కనీస బాధ్యత కదా అని ఆ కుటుంబ ఆకలి తీర్చే కొన్ని గోధుమలను దొల్లగొట్టుకున్నటువంటి ఒక దుస్థితి. He was a man appointed and anointed by the Almighty God to lead, to protect, to provide everything for the nation. అలాంటి వాడు దేశమును కాపాడి సంరక్షించవలసిన ఒక వ్యక్తి, అతని స్థాయి ఎక్కడికి తగ్గిపోయిందండి? కనీసం నా కుటుంబానికి ఒక ముద్ద అన్నం పెట్టుకోవాలి. దేవుని ఏర్పాటును బట్టి, నాకున్న దర్శనాన్ని బట్టి దేశమునకు దీవెనగా వాడబడవలసి ఉండింది కాదు. పరిస్థితులు మారిపోయాయి. మేము చెరపట్టబడ్డాం, మా బిడ్డలు కొనిపోబడుతున్నారు, వారు చంపబడుతున్నారు, మేము అన్యాయం అయిపోయాం. It was our desire, but today's condition is not like that. No longer we can fit for the nation. No longer we can be used for the God's glory and His kingdom. If we can be useful for the family, that's a great thing to us. వారి ఆలోచన అలా వచ్చేస్తుంది. మేము దేశమునకు దీవెనగా, సమాజానికి ఆశీర్వాదంగా వాడబడవలసిన వారమని నియమించబడ్డాం, అభిషేకించబడ్డాం, పంపించబడ్డాం, ఆ దర్శనం కలిగిన వారం. కానీ ఇప్పుడు పరిస్థితులు లేవు. ఫిలిస్తీయులు ఎక్కువైపోయింది. మేము చెరపట్టబడుతున్నాం, మేము కొనిపోబడుతున్నాం. వాళ్ళు ఫిలిస్తీయుల చేత, వారు మిద్యానుల చేత, బహుశా నీ ఒక ఆశ చేత, కోరిక చేత, బలహీన చేత, ఆర్థిక పరిస్థితుల చేత, కుటుంబ ప్రభావం చేత, రకరకాల వ్యతిరేక చేత పట్టబడి, ఏడవబడి ఉత్సవ బలి పశువును త్రాళ్ళతో కట్టుకుని లాక్కపోతున్న 118లో చెప్పినట్లుగా ఉన్నదా పరిస్థితి? ఒకవేళ అత్యంత నిరాశ, నిస్పృహలతో కూడిన స్థితిగతులలో గిద్యోను ఉన్నాడు. బిక్కుమంటూ ఒక గానుగ చాటున, గానుగేం పెద్ద ఆశ్రయపురం,
అదే పెద్ద ప్రాకారం, దాని పక్కన ఎవడు దాగుంటాడు అంటే దాక్కోవడానికి కూడా అంత సురక్షిత స్థావరము లేని ఒక భయానకమైన పరిస్థితి. హలో, ఇంత దుస్థితిగా ఉంటే పరిస్థితి ఎవడు ధైర్యంగా ఉంటాడు చెప్పండి? ఎవడు నెమ్మదిగా ఉంటాడు? ఒక పెద్ద ప్రాకారం వెనకాల దాక్కున్నా, అమ్మయ్య పోన్లే ఇక నేను శత్రువు కనబడను అనే ధైర్యం. ఒక గానుగ వెనకాల ఏం దాక్కుంటాడు? అదేం పెద్ద కాపాడగలిగిన, కవర్ చేయగలిగిన ప్రాంతం అది. ఈ రోజున ధైర్యమును కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటే, నా మాటలు వింటూ ఉంటే కనుక అర్థమవుతుంటే ఆమెనండి. దర్శనము చేరుకోలేక, మీద పలకబడ్డ ప్రవచనము వాగ్దానములు ఇంకేమి నెరవేరక, పెట్టుకున్న ఆశలకు చేరుకోలేక, స్వయం కృతాపరాధంగా చేసిన తప్పేవి కనబడకపోయినా దర్శనం నెరవేరలా, ఆశల కోరికలు నెరవేరడం వల్ల గురికి బాలుడు దూరముగా ఎక్కడో ఆగిపోయి ఒక దేశమునకు ప్రాకారముగా ఉండవలసిన నేనే గౌనుగా దాక్కున్న ఒక స్థితిలో దిగమర్చిపోయాను. నా పరిస్థితులకు ఎందుకు అయిపోయింది అనే స్థితిలో నీవు ఉంటే, ఆ గిద్యోను నువ్వే అయితే ఈ సందేశం కూడా నీదే. ఈ సందేశం అనేది సాధారణంగా పోస్ట్ మ్యాన్ ఒక ఇంటికి ఇవ్వాల్సిన ఉత్తరం ఇంకో ఇంటికి ఇస్తుంటాడా? మంచి డాక్టర్ గారు ఒక పేషెంట్కి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇంకో పేషెంట్కి ఇస్తుంటాడా? మరి యేసయ్య మాత్రం ఎవరికో చెప్పాల్సిన మాటలు నీకు ఎందుకు చెప్తాడు? యేసయ్య మాత్రం ఎవరికో చెప్పాల్సిన మాటలు నీకు ఎందుకు చెప్తాడు? ఈ సందేశం సరిగ్గా నీకోసమే కాబట్టి కదా, నిన్ను బలపరచడానికి కదా, నిన్ను ఉద్దేశించి కదా, తన ఏర్పాటులో, ప్రణాళికలో, సంకల్పంలో నీ ఉండబట్టి కదా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ మాటలో. దేవుడు నేరుగా గిద్యోను దగ్గరకు చెవున్నాడు తెలిసిన, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. చాలా బాధ కలుగుతుంది. యాకోబులు అంటే సూర్యకారం పోసినట్టు ఉంటుందని అట్లా అనిపిస్తుంది. ఎందుకులే అయ్యా, ఎందుకులే మమ్మల్ని తెప్పి పొడుస్తావు, ఎందుకులే మా మీద సెటైర్లు వేస్తావు? దేవుడే మాకు తోడుగా ఉంటే మా పరిస్థితికి వెళ్ళుకుంటుంది. దేవుడే మాకు తోడుగా ఉంటే మా స్థితిగతులు ఎందుకలా మారిపోతాయి? ఎందుకు ఓడలు బండ్లు అయిపోతాయి? ఎందుకు మొదటి వాళ్ళం కరబట్టి పరమైపోయాం? ఎందుకు న్యాయాధిపతులము గానుగ చోటును దక్కుంటాం? ఎందుకు దేశమును కాపాడవలసిన మమ్మల్ని మేము కాపాడుకోవడం గానుగను ఆశ్రయంగా చేసుకుంటాం? ఎందుకు మా ప్రజలను సంరక్షించుకోవలసిన మా కుటుంబానికి అన్నం పెట్టుకునే దిక్కులేని వరంగా గోధుమలు తొలగొట్టుకుంటాం? డోంట్ జోక్ ఆన్ మీ. వద్దయ్యా, మేము దీన్ని భరించలేము. గిద్యోను చెప్పిన పరిస్థితి అబద్ధమా? నేను మీ అందరి దగ్గర నుంచి ఆన్సర్ వినాలి. చెప్పండి చెప్పండి చెప్పండి. గిద్యోను చెప్పుకున్న పరిస్థితి అంతా అబద్ధమా? ఇప్పుడు దేవుడు మాట్లాడుతుందంతా వెటకారమా? మరి ఇందులో నిజం ఏంటి? గిద్యోను చెప్పుతున్న పరిస్థితుల వాస్తవం, దేవుడు మాట్లాడుతుంది అబద్ధం కాదు. మరి ఏంటి ఇప్పుడు? సిచ్యువేషన్ వాస్ వెరీ బ్యాడ్ అట్ దట్ మూమెంట్. కానీ దేవుడు ఏమంటున్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఈరోజు నా దేవుని వాక్యాన్ని మంచిగా ఆలోచన చేయండి. ప్రభు తన వాక్యంలోంచి నీతో మాట్లాడుతున్న ఒక సత్యాన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేయి. బలహీనుడైపోయి, భయపడిపోయి, వణికిపోయి, ఇక దేవుడు మాకు తోడుగా లేడు, దేవుడు మా చెయ్యి వదిలేశాడు, ఇక మేము విడవబడ్డ వారమే, ఇక మా బతికింతే, మా పట్ల దేవుని చిత్తం ఇంతేనేమో అని సరిపెట్టేసుకుంటున్న పరిస్థితుల్లో కదా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఒకనాటి బలాఢ్యుడా, ఒకప్పటి యోధుడా, న్యాయాధిపతిగా నియమించబడి చతికిలబడిన వాడా, పారిపోవచ్చున్నవాడా, దాక్కున్నవాడా, దేవుడు వాస్తవ పరిస్థితులను, ప్రస్తుత పరిస్థితులను చూసి మాట్లాడవలసి ఏమనాలి? ఒరే పిరికివాడా, భయపడి పారిపోయి వణుకుచున్నవాడా, వాస్తవ పరిస్థితులు చూసి చెప్పాలంటే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నాడు. Come on, make it loud. Hallelujah. Hallelujah. Hallelujah.
నేను ఎప్పుడూ చెప్పే మాటే, మళ్ళీ చెప్తాను. నీ గతాన్ని చూసి నీ పాత పాపాలను లోపాలను ఎత్తి నీకు జ్ఞాపకం చేస్తూ నిన్ను పదే పదే ఏడ్చేవాళ్ళ నీ బతుకు తెలీదా, నువ్వు పెద్ద పరిశుద్ధుడివా, నువ్వు నిన్నేం చేసావు, నువ్వు మొన్న నా మాకు తెలుసులేవోయ్ అని నీ గతాన్ని ఎత్తిపట్టి నువ్వు దేవుని కొరకు ధైర్యం ఒక తీర్మానం చేసుకోకుండా అడుగు ముందుకేయకుండా నిన్ను బలహీనపరచడానికి గతాన్ని వాడేవాడు శత్రువైన సాతాను. 2, నీ వర్తమానాన్ని చూసి పదే పదే కృంగిపోయేవాడు నువ్వే. నువ్వు గతాన్ని కూడా వదిలేయగలవు, భవిష్యత్తును ఊహించలేవు. వర్తమానం బట్టి మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉందండి, మరి ఇలాగ ఎందుకు అవుతుందండి, మరి ఇలాగ అవుతుంది కదండి. నీ గతాన్ని చూసేవాడు, నీకు చూపేవాడు సాతాను. నీ వర్తమానంలోనే ఆగిపోయే రకం నువ్వే. ఈ రెండింటిని పట్టించుకోకుండా నీ భవిష్యత్తును చూస్తూ రాబో దినములలో నీ పట్ల తాను కలిగిన ఉద్దేశములను వాటిని నెరవేర్చగలిగిన తన సంకల్పమును, ఆ సంకల్పములో అమర్చబడిన తరువాత నీవు ఉండబోతున్న స్థాయిని ఇప్పుడే కల్లారా చూసి ఆనందముగా దాన్ని నీతో మాట్లాడగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తుతించండి ప్రభువుని. ఇంకా గట్టిగా స్తుతించండి, ఇంకా గట్టిగా స్తుతించండి. నీ భవిష్యత్తులోకి చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దేవుని నమ్మిన వ్యక్తివైతే, నీ దేవుని విశ్వసించినవైతే నువ్వు కూడా గతాన్ని చూడకో, నీ చుట్టూ ఉన్న వర్తమానాన్ని చూడకో, భవిష్యత్తులకు చూడు, దేవుని ఏర్పాట్లకు చూడు, కడవరి ఉద్యమంలోకి చూడు. దేవుని ఏర్పాటును బట్టి నువ్వు ఏ స్థాయిలో వాడబడబోతున్నావో, ఏ బలాఢ్యుడిగా ఉండబోతున్నావో, ఏ పరాక్రమము కలిగిన యోధుడిగా ఉండబోతున్నావో దాన్ని ఇప్పుడు చూడటం ప్రారంభించు. గతాన్ని చూడటం మానే, ప్రస్తుత పరిస్థితుల పద్దాక లెక్కలేసుకోవడం ఆపే, మునివేళ్ళ మీద పైకే నీ భవిష్యత్తులోకి చూడటం ప్రారంభించు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంగ్లీష్లో ఒక పాట మేము గతంలో పాడేవాళ్ళు. త్రూ ద ఐస్ ఆఫ్ ఫెయిత్ ఐ కెన్ క్లియర్లీ సీ God is good all the time. Amen. Amen. నా విశ్వాసపు నేత్రములతో తేటగా చూడగలుగుతున్నాను. నా దేవుడు చాలా చాలా మంచివాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఇప్పుడు గిద్యోను అప్పుడు బలముగా ఉన్నాడని కాదా, భవిష్యత్తులో బలవంతుడిగా ఉండబోతున్నాడని దేవుడు చూసి బలహీనుడిగా ఉన్నా, అప్పుడు శక్తి లేనివాడుగా ఉన్నా, అప్పుడు దాక్కునే స్థితిలో ఉన్నా, అప్పుడు కుటుంబానికి మాత్రమే పరిమితమై నా పెళ్ళాం బిడ్డలకి అన్నం పెట్టుకోతే చాలనా బతుకి అనే స్థితిలో ఉన్నా, అతను వేవేల మందికి విజేతగా, నాయకుడిగా, తన వెనక సైన్యము నడిపించగల యోధుడిగా దేవుడు చూసి మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవుని స్తుతించండి. ఆత్మతో నింపబడి దేవుని కనపరచండి. ఆత్మలో దేవుని చూడండి ఒక్కసారి. ఆయన నీ భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నాడు. ఆయన నీ భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్, ఆమేన్. ఒక మాట విను. ఒకవేళ అప్పుడే దేవుడు గిద్యోనుని బలవంతుడు అని అంటున్నట్లయితే 14వ వచనములో నువ్వు లేచి బలము తెచ్చుకుని అని ఎందుకంటాడు? అని ఎందుకంటాడు? బలం లేదు, బలం లేదు కాబట్టి నువ్వు బలం తెచ్చుకోవాలనా అన్నాడు. అంటే ఇప్పుడు బలము లేదని దేవుడు కూడా చెప్పినట్టేగా. నాకు వినపడాలి. నీకు బలం లేదులే నాన్న అని దేవుడు అన్నట్టేగా. అంటే బలము లేని వాడిని పట్టుకొని ప్రభు ఏమంటున్నాడు? గట్టిగా మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. ఫలము లేని వాడిని పట్టుకొని ఏమంటున్నాడు? అభిషేకము లేని వాడిని పట్టుకొని ఏమంటున్నాడు? సంఘము లేని వాడిని పట్టుకొని ఏమంటున్నాడు? ఇంకా పిల్లలు లేని వాడిని పట్టుకొని ఏమంటున్నాడు? జనములకు తండ్రి అని పిలుస్తున్నాడు. ఓపిక లేని వాడిని పట్టుకొని ఏమంటున్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడిని పిలుస్తున్నాడు. ఆ దేవుడు మారిపోలేదు, ఆ దేవుడు మారిపోలేదు. ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు జనములకు తండ్రివి, నువ్వు జనములకు తండ్రివి, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడివి, నువ్వు దేశమునకు ఆధారమైన వాడివి. అదిగో 10,000 మంది కంటే
విశేషమైన వాడివి, ఇశ్రాయేలు ప్రజలకు నేత్రముల వంటి వాడివి. అబద్ధమాడ నేరని దేవుని పేరట ఈ మాటలన్నీ అవును ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి అనే భాషల్లో మాట్లాడి దేవుని స్తుతించండి. Come on, speak out, speak out, speak out. Speak out something. Mashakatiala raba, riba shalara kandala raba. Yes, yes. Receive something. Receive something. Your faith must be increased this morning. Your faith must be increased this morning. Start seeing in the future. Start seeing in the future. Setereba shatora baba 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 shekere bara baba 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 zekera baba 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 ore bala shikara baba baba satoroko seke sataraba lele rere zakara baba 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 zekele bara. Come on, clap your hands, speak in tongues. చప్పలు కొడతాని భాషలో మాట్లాడదా. దేవుని వాక్యములను సంధిస్తుండగా receive something right now. Receive something right now. నీవు గతములో పలికినవే, రేపు కాదు, ఇక మీదట కాదు, భవిష్యత్తులో కాదు. Receive the చెరపట్టబడ్డారు, అది గతం. మీ ఆడబిడ్డలు కొనిపోబడ్డారు, అది గతం. మీ పొలములు నాశనం చేయబడ్డాయి, అది గతం. మీరు గానుగు చాటున దాక్కున్నారు, అది ప్రస్తుతం. మీ ఇంటి వారి వరకు ఉపయోగపడితే చాలే నా బతుకు అనుకున్నారు, అది ప్రస్తుతం. మీరు పరాక్రమము కలిగిన బలాఢ్యలో, అది మీ భవిష్యత్తు. Come on, come on, come on, receive it. Receive it. Step into your future, my friend. Step into your future. Amen. 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 Come on, God's people, say amen. Amen. చెదిరిపోయినా నాశనం అయిపోయినటువంటి నీ జీవితం, నీ కుటుంబం, నీ సేవ, అదంతా నువ్వు అబద్ధమాడుతున్నావు అనటం లేదు, అది నీ గతం. అది నీ గతం. ఇప్పుడు నువ్వు చెప్తున్న పరిస్థితులు ఇదంతా వట్టి సోది అంట్లా, అది నిజమైన నీ ప్రస్తుతం, కానీ నీ భవిష్యత్ అది కాదు. 100 సంవత్సరాలు వచ్చేస్తుంటే కూడా ఒక్క బిడ్డకు కూడా తండ్రి అవ్వలేని వాడిని పట్టుకొని జనములకు తండ్రి అని పిలిచిన వాడు అబద్ధికుడు కాదు, మోసము చేయుటకు కాదు. కుటుంబాన్ని కోల్పోయి, వ్యవసాయాన్ని కోల్పోయి, రాజ్యాన్ని కోల్పోయి, గానుగ చోట దాక్కొని అల్లాడిపోతున్న వాడిని పట్టుకొని పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని మాట్లాడుతున్నవాడు ఎగతాళి చేయుచున్నవాడు కాదు. ప్రేమగల తండ్రి, ప్రేమగల తండ్రి. కుటుంబ బాధ్యతలు నలిగిపోతున్నావు, చాలిన ఆర్థిక స్థితిగతులతో నలిగిపోతున్నావు, ఎదుగు బొదుగు లేని సంఘంతో నిరాశపడిపోతున్నావు,
చిల్లి సంచులు పోసినట్లు రోజంతా కష్టపడటమే, ఏ రాత్రి కంటి నిండా పడుకున్నది లేదు, ఏ రోజు కడుపు నిండా తిన్నది లేదు, అయినా సంతృప్తికర జీవితం లేదు. అది నీ వర్తమానం, అది నీ ప్రస్తుతం. నువ్వు చెప్తుంది నిజమే, అబద్ధమేమీ కాదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇక నీ గతాన్ని మర్చిపోయినట్లే వర్తమానాన్ని కూడా మర్చిపో. చుట్టుపక్కల చూడటం మానే, ఇక నువ్వు భవిష్యత్తులో చూడటం మాట్లాడు. భవిష్యత్తునే మాట్లాడు. దేవుడు ఏది బయలుపరిచాడు అదే మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ అబ్రహాం, from today onwards you shall be called as Abraham. Amen. అబ్రహాం అంటే తండ్రి, అబ్రహాం అంటే జనములకు తండ్రి. ఆమేన్, ఆమేన్. జనములకు తండ్రి అయ్యాక అప్పుడు సాక్ష్యం చెప్పుకుంటాను లే అన్నాడు అబ్రహాం. ఇంకా ఒక్కడికి కూడా తండ్రి కానప్పుడే ఎవరిని అబ్రహాం అంటే కాదు, దేవుడు నా పేరు మార్చాడు, నన్ను అబ్రహాం అని పిలవండి. అబ్రహాం అనే పదానికి అర్థం ఏంటో ఆ ఇబ్రీ భాష మనకు రాదు కాబట్టి మనకు తెలియదు, కానీ వాళ్ళందరూ తెలుసుగా. అనేక జనములకు తండ్రి. ఎలా మేము నవ్వుకుని బాబు దేవుడు చెప్పాడు చేస్తాడు అట్టగంటారు. మీరు నవ్వుతున్నామండి, దేవుడు చెప్పాడు చేస్తాడు. అబ్రహాము విశ్వాసానికి వారసులంగా మనం ఉన్నామా? హలో, వారసులుగా మనం ఉన్నామా? ఇక మీదట మన భవిష్యత్తునే మాట్లాడదాం. మన కొరకు దేవుడు ఉద్దేశించినటువంటి సంకల్పమునే మాట్లాడదాం. దేవుని ఏర్పాటునే మాట్లాడదాం. మహిమ కలిగిన భవిష్యత్తును మాట్లాడదాం. కడవరి ఉజ్జీవాన్ని మాట్లాడదాం. మనకు తేటగా చేయబడిన ఉపదేశానుసారమైన వాగ్దానమనే మాట్లాడదాం. విశ్వసించు వారు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. విశ్వసించు వారు గట్టిగా ఆమేన్ అని చెప్పండి.